guys, welcome to one more travel vlog. కర్ణాటకలో ఉన్న బస్వ కళ్యాణ్ అనే టూరిస్ట్ ప్లేస్ గురించి తెలుసుకుందాం. మనం చూస్తున్న ఆ స్టాచ్యూ వరల్డ్స్లోనే టాలెస్ట్ స్టాచ్యూ అంట. 108 ఫీట్ ఉన్న స్టాచ్యూ, ఈ బశ్వేశ్వరుని స్టాచ్యూ మనం ఇక్కడ చూడొచ్చు. ఇదొక మంచి టూరిస్ట్ స్పాట్ అంట. ఎవరైతే స్పిరిచువల్ జర్నీకి బాగా కనెక్ట్ అయి ఉంటారో, మెడిటేషన్, యోగా అలా చేసే వాళ్ళందరికీ ఇదొక మంచి ప్లేస్. ఈ ప్లేస్లో టాలెస్ట్ ఫీట్ 108 ఫీట్ ఉన్న బశ్వ కళ్యాణ్ స్టాచ్యూ ఒకటే కాదు, ఆయనకి సంబంధించిన శరణధామ అనే విలేజ్లో శిల్పాలతో ప్రతిష్ఠించిన ఒక విలేజ్ లుక్ అయితే చూడొచ్చు. ఇంకా కేవ్స్ కూడా ఉన్నాయి ఈ ప్లేస్లో, అండ్ ఒక మెడిటేషన్ హాల్ కూడా ఉంది. యాక్చువల్గా మేము అసలు ఈ ప్లేస్కి వెళ్ళలేదు. నార్మల్గా మేము వేరే ప్లేస్కి వెళ్తుంటే, అంటే హైదరాబాద్ నుంచి పూణే హైవే వెళ్తూ ఉంటుంటే చాలా కిలోమీటర్స్ నుంచి ఈ స్టాచ్యూ మనకు కనిపిస్తుంది అనమాట. అసలు ఏంటా స్టాచ్యూ అంత దూరం నుంచి కనిపిస్తుంది, అసలు వెళ్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఈ ప్లేస్ చూసి చాలా బాగా అనిపించింది. చాలా కామ్గా, అసలు ఎంత బాగుందంటే ఇక్కడ ఈ ప్లేస్ గురించి తెలుసుకుందామని చెప్పి అక్కడ మెడిటేషన్లో ఉన్న కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్పారనమాట. కానీ అసలు ఏం అర్థం అవ్వలేదు, వాళ్ళు చెప్పిందంతా కన్నడలో ఉంటుంది కదా. ఇంకా ఆయన గురించి తెలుసుకుందామని నేను గూగుల్లో మొత్తం సెర్చ్ చేశాను. అంటే నాకు చాలా బాగా అనిపించింది. ఈయన చరిత్ర గురించి తెలిసిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఆశ్చర్యపోయారంట. మన దేశంలో గౌతమ బుద్ధుడి తర్వాత అంత పెద్ద స్థాయిలో సంఘ సంస్కరణ చేసిన వారంట. సకల జనాల సమస్తవాన్ని ఈ లోకానికి పరిచయం చేశారంట. తన వచన సాహిత్యంతో కన్నడ, తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త. కర్ణాటకలో ఉండే బావ్యవాడ అనే గ్రామంలో లింగాయత్స్ అనే బ్రాహ్మిన్స్ కుటుంబంలో ఈయన జన్మించారంట. 12th సెంచరీ 800 ఇయర్స్ క్రితమే సామాజిక దురాచారాలపైన, జెండర్ డిస్క్రిమినేషన్ కానీ, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ జనాల మధ్యన ఉండకూడదని ఈయన వచనాల ద్వారా, ఈయన పోయట్రీ ద్వారా జనాలకి తెలిపేవారంట. ఎలాంటి కులంతో సంబంధం లేకుండా ప్రజలంతా కూడా స్వేచ్ఛగా తన అభిప్రాయాలు చెప్పుకోవడానికి అనుభవ మండపం అనే కార్యాలయం, అంటే ఒక పార్లమెంట్ లాంటిది ఈయన టేకప్ చేశారంట. అక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ కానీ, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ లేకుండా మహిళలు కూడా వాళ్ళకున్న ఒపీనియన్స్ కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ షేర్ చేసుకోవడానికి ఈయన నిర్మించారంట. ఇండిపెండెన్స్ వచ్చాక రాజ్యాంగం రాస్తున్న టైంలో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి నిజలింగప్ప బసవన్న గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చెప్పారంట. ఆయన చెప్పిన విషయాలు విన్న తర్వాత అంత గొప్ప ఆలోచనలున్న వ్యక్తి ఒక కర్ణాటకకే ఎందుకు పరిమితం అయిపోవాలి, ఈ ప్రపంచానికి మొత్తం ఆయన గురించి తెలియాలి అని ఈ బసవన్న అలియాస్ బస్వేశ్వరుడు అలియాస్ బస్వ కళ్యాణ్ విశ్వగురు అని ఈ ప్రపంచానికి ఆయనని పరిచయం చేశారంట. ఇప్పటికీ కూడా కర్ణాటకలో లింగాయిట్స్ ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీయే గెలుస్తుందని సెంటిమెంట్ అంట. కర్ణాటకలో ఏ పార్టీ గెలిచినా లింగాయిట్స్ నాయకులు పవర్ సెంటర్స్గా ఉంటారంట. అలా కర్ణాటక ప్రజలందరి మధ్య అంతగా యూనిటీ పెంచిన గొప్ప కవి ఈయన. అలా అన్ని ఇయర్స్ క్రితమే ప్రజలందరూ ఈక్వల్, ఎవరు ఏమీ ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరినీ ఈక్వల్గా చూడాలి, జెండర్ డిస్క్రిమినేషన్ ఉండొద్దు, ఇంకా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండొద్దు అని చెప్పేసి ఈయన ప్రజలందరి మధ్య అవేర్నెస్ తీసుకురావడం నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది ఆయన గురించి తెలుసుకున్నప్పుడు. అలా నేను గూగుల్లో ఇంకా కొన్ని వీడియోస్లో అలా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి నేను మీకు చెప్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ ఈ గృహలు చూస్తే అసలు ఎంత రియలిస్టిక్గా ఉందంటే, ఇది నార్మల్గా ఇది ఈ టైంలోనే అంటే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారనమాట. కానీ ఆ కర్వింగ్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ చూస్తే మనకి ఓల్డెన్ టైమ్స్లో చేసిన గృహల్లాగా అనిపిస్తుంది అనమాట. అంత రియలిస్టిక్గా ఆర్కిటెక్చర్, ఆ ప్లానింగ్ ఇంకా చాలా బాగుంది. ఆ ప్లేస్ అయితే నిజంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఒకసారైనా. మొత్తం ఆ గృహలలో బసవేశ్వరుడితో సహా ఇంకా వేరే ఋషులు, కవులు ఎవరెవరైతే ఆ టైంలో ఆయనతో ఉన్నారో వాళ్ళందరివి కూడా అక్కడ విగ్రహాలు పెట్టారనమాట ఆ గృహలలో ఒకరొకరి దగ్గర.
కర్ణాటకలో ఈ బసవేశ్వరుడు అసలు చాలా ఫేమస్. ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలు మనం చూస్తూ ఉంటామన్నమాట. చాలా మంచి వన్ డే విజిట్ ప్లేస్ ఇది. చాలా బాగుంటుంది మెడిటేషన్ చేసే వాళ్ళకి, లైక్ స్పిరిచువల్ జర్నీ ఉండేవాళ్ళు, ఎవరైతే చాలా బాగా కనెక్ట్ అవుతారు ఇక్కడ. మెడిటేషన్ హాల్స్లో కూడా చాలామంది ఆయనకి సేవ చేసుకోవడానికని చెప్పి వస్తారంట. ఇక్కడ ఈ శరణధామ అనే విలేజ్ ఎన్విరాన్మెంట్ చేశారనమాట. మొత్తం విలేజ్లో ఎలా ఉంటారు పీపుల్ అనేది. ఈ శిల్పాలు అసలు ఎంత అందంగా ఉన్నాయంటే ఇక్కడ మనం అన్నీ చూడొచ్చు, ఎవరెవరు ఎలాంటి పనులు చేస్తున్నారు. అసలు ఆ శిల్పాలను చూస్తే ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే నిజంగా అక్కడ జనాలు ఉన్నారు అన్నట్టే అనిపిస్తుంది. సడన్గా ఈ ఊడుస్తున్న ఆమెను చూసి నేనైతే స్టన్ అయ్యా అనమాట. తనని కొంచెం సేపు చూసి తను కూడా బొమ్మే అనుకున్నాను. సో మొత్తం డాక్టర్ వచ్చి పేషెంట్కి ట్రీట్ చేస్తున్నట్టు, ఇంకా ఇలా ఈ ఆవులు అయితే అసలు రియల్గా ఉన్నాయి. రియల్గా అంటే ఒక ఆవులు ఉండే ప్లేస్లో ఎలా ఉంటుందో అలా పెట్టారనమాట. ఇంకా భరతనాట్యం నేర్చుకుంటున్నట్టు, మ్యూజిక్ నేర్చుకుంటున్నట్టు జనాలు ఇక్కడ ప్రతి ఒక్క అంటే విలేజ్లో మొత్తం ఎన్విరాన్మెంట్ చూసేయచ్చు అనమాట. మొత్తం నాకు చాలా బాగా నచ్చింది అసలు ఈ ప్లేస్. నిజంగా అసలు ఎంత అచ్చు గుద్దినట్టు అంటే ఒక మనిషి ఎక్స్ప్రెషన్ ఇస్తే కూడా ఎలా ఉంటుంది చూసారు కదా. ఇక్కడ రేషన్ షాప్ అనమాట. కొనుక్కున్నట్టు ఇంకా అది షాప్ అలా ఇట్లా రియలిస్టిక్గా అంటే నవ్వడం కానీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అక్కడ ఫ్రూట్స్ అమ్మడం కానీ, అలా అందరు జనాలందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు, ఇక్కడ కుండలు ప్రిపేర్ చేస్తున్నట్టు. అసలు నేను ఇలాంటిది ఎక్కడ నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. చాలా బాగా అనిపించింది. రియల్గా అసలు మనుషులనే కాదు, ఈవెన్ యానిమల్స్ లైక్ ఆవులను కానీ వాటిని అన్నింటినీ బాగా చేశారనమాట. సో మీరు కూడా కర్ణాటక టూరిస్ట్ ప్లేసెస్ ప్లాన్ చేస్తే ఈ ప్లేస్ని కూడా మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ అన్నిటినీ కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ బాయ్ బాయ్.